హాయ్ ఫ్రెండ్స్, ఈ కోటను చూస్తే అచ్చం గోల్కొండలా ఉంది కదా. గోల్కొండ ఫోర్ట్ లాగే ఉంటుంది. కానీ గోల్కొండ ఫోర్ట్ని ఈ యొక్క కోటను మనం కంపేర్ చేయలేం. గోల్కొండ ఫోర్టే, ఎలగంద ఫోర్టే. ఎందుకంటే ఈ రెండిటి మధ్యలో చాలా భిన్నమైన విషయాలు మనకు కనబడతాయి. చాలా అందమైన కోట ఇది కరీంనగర్ జిల్లాలో ఉంది. కరీంనగర్కి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎలగందుల గ్రామం పేరట ఈ ఎలగందుల కోటను పిలుస్తారు. గోల్కొండ కూడా అంతే కదా. గొల్లకొండ అని ముందుగా దానికి పేరు ఉండేదంట. గొర్రెల కాపర్లు గొర్రెలు కాచుకుంటూ కొండ మీద ఉండేవారంట. గొల్లకొండ నుంచి గోల్కొండ అయింది. ఇక్కడ మనం చూస్తే వార్నింగ్, ఇది హిస్టారికల్ మాన్యుమెంట్, సో అండ్ సో యాక్ట్ ప్రకారం దీన్ని మనం కాపాడదామని, ఇది చరిత్రాత్మకమైనటువంటి కోట అని ఇక్కడ హెచ్చరిక చేయడం జరిగింది గవర్నమెంట్ వారు. ఈ ఎలగందుల కోట పైన మనకి లైట్ షో కూడా ఉంటుంది 6:30 గంటలకు సాయంత్రం. కానీ మేము వెళ్ళిన రోజు లైట్ షో లేదు. ఎందుకంటే లాక్డౌన్ టైం నుంచి ఈ లైట్ షో బంద్ చేసిన. ఎలగందుల కోట గోల్కొండ కంటే చాలా బాగుందని కొంతమంది నాతో పాటు వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు. నాకు కూడా ఇది ఎంతో అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే గోల్కొండతో ఈ యొక్క కోటని మనం కంపేర్ చేయలేము. గోల్కొండకు ఉండవలసిన ప్రత్యేకతలు గోల్కొండకు ఉన్నాయి. మరి ఈ కోట ప్రత్యేకత మనము ఈ వీడియోలోని చూద్దాం. ఎంత చక్కగా, ఎంత బాగా, ఎంత రమ్యంగా, ఎంత అద్భుతంగా ఈ కోటను కట్టడం జరిగింది. వివిధ రాజులు ఈ కోటను కట్టడం జరిగింది. ఇప్పుడు మనం వెళ్తుంది మెయిన్ ఎంట్రన్స్. ఇది సింహద్వారం అంటారు. సో టికెట్ కౌంటర్లో 10 రూపాయలు మాత్రమే టికెట్. ఇది ఏపీ టూరిజం తెలంగాణ టూరిజం వారు దీన్ని విజిటర్స్కి ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ టూరిజం వారు దీన్ని రన్ చేస్తున్నారు. విజిటర్స్ కోసం ఓపెన్ చేశారు. మెయింటెనెన్స్ కానీ అన్నీ కూడా వాళ్ళే చూస్తారు. ఈ శిలా పథకాలు 2 మనం చూస్తాం. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, అలాగే ఇప్పుడు తెలంగాణ స్టేట్ శిలా పథకాలు 2 కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. అలాగే ఇది సింహద్వారం అండి, మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనము ఈ తలుపు పాత తలుపులాగా ఏం మనకు అనిపించట్లేదు. ఇప్పుడు చేసి దీన్ని అమర్చినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇప్పుడు చూడండి, మనము మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఈ ఎంట్రన్స్లో వెళ్తుండగా లెఫ్ట్ రైట్ మనం గమనిస్తే గార్డ్స్ నిలబడడానికి సెక్యూరిటీ సోల్జర్స్ వాళ్ళ కోసము ఇక్కడ మనము పోస్ట్స్ అరేంజ్ చేసినట్లుగా మనం చూస్తున్నాం, కట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఎత్తైన గోడలు, ద్వారమే చాలా ఎత్తుగా ఉంది. ఇంత హై సెక్యూరిటీతో ఈ కోట నిర్మించడం జరిగింది. ఈ కోట లోపలికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు నా లెఫ్ట్ రైట్ మనం గమనిస్తే ఇట్లా మళ్ళీ ఇక్కడ గార్డ్స్ కోసం ఇది అరేంజ్ చేసి అక్కడ కట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఎదురుగా ఉన్నది పైన ఎత్తైన అది స్థలంలో అది ప్యాలెస్. అది ఆ ప్యాలెస్ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ చూడండి, ఇటు వెళ్తే ఇంకా ప్యాలెస్ చాలా ఉంటుంది. అంటే ప్యాలెస్లో ఇంకేమేమి ఉన్నాయో మనకు తెలియదు. కొంతమంది జైళ్ళు ఉన్నాయంటున్నారు, కొంతమంది గుర్రపు శాలలు ఉన్నాయంటున్నారు, కొంతమంది మహారాణి మహాల్స్ ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ మేము చూడడానికి మాకు టైం లేదు ఆ రోజున. సో త్వరగా మేము పైకి వెళ్ళాలనే ఆశతో పైకి వెళ్ళి రావడం జరిగింది. ఈ వీడియో మొత్తం మీరు చూడండి. ఇక్కడ చూస్తే లేయర్స్గా మనం చూస్తాం. ఉల్లిపాయ లేయర్స్ లాగా గోడలు కోట చుట్టూ 3-4 లేయర్స్ లాగా కట్టడం జరిగింది. ఎత్తైన గోడలు. ఆ చుట్టుప్రక్కల వివిధ రకాల కన్స్ట్రక్షన్స్ మనం చూస్తాం. అలాగే ఎత్తైన
గోడల మధ్యలో నుంచి ద్వారాలు ఉన్నాయి చూడండి పైకి ఎక్కడానికి. ఈ ద్వారంలో నుంచి మనం వెళ్తున్నాం. ఈ ద్వారాన్ని చూడండి, ఒకే రాయితో ఈ ద్వారం కట్టారు. ద్వారబంధరాలు అంటే డోర్ పోస్ట్స్. ఇక మనం లోపలికి వెళ్తున్నాం. ఎత్తైన గోడల మధ్యలో నుంచి దారి ఉంది. ఒక్కొక్క ద్వారంలో నుంచి ప్రవేశిస్తున్నాం మనం. చాలా ద్వారాలు ఉన్నాయి పైకి ఎక్కడానికి. సో ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా, చాలా విచిత్రంగా నాకు అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఈ ద్వారం ఆ ద్వారం మధ్యలో మళ్ళీ గార్డ్స్ కోసం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఎత్తుగా కొంచెం కట్టడం జరిగింది వాళ్ళు. అలాగే మనము ముందుకు వస్తే ఇక్కడ ఓపెన్ స్పేస్ చాలా కనపడుతుంది. ఈ ఓపెన్ స్పేస్లోనే లైట్ షో జరుగుతుంది. సాయంత్రం ప్రతిరోజు 6:30 గంటలకి లైట్ అండ్ సౌండ్ షో జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలం అది లేదు. బహుశా లాక్డౌన్ తర్వాత దాన్ని తీసేసినట్టున్నారు లాక్డౌన్లో, అలాగే కరోనా వైరస్ నుంచి. ఇక్కడ చూస్తే శిథిల అవస్థకు చేరింది. ఇది కొంచెం గోడ కూలిపోయింది మనం గమనిస్తే. ఇక ఇక్కడ నుంచి మనకి చిన్న మెట్లు ఉంటాయి, చిన్న సైజులో ఉంటాయి మెట్లు. అంటే పెద్ద పెద్ద సైజులో ఉంటాయి, చిన్న సైజులో ఉంటాయి. మెట్లన్నీ ఒక సమానంగా ఉండవు. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము ఇక్కడ కొంచెం చరిత్ర మనం చూస్తాం. ఎల్లగండ్ల ఫోర్ట్ చరిత్ర, ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు, ఎవరెవరు పరిపాలించారు అనేది మనం ఇంగ్లీష్లో తెలుగులో చూస్తాం. ఈ పైకి ఎక్కే ముందు ఇక్కడ శిలాపథకాలు పెట్టారు. వీటిని మనం చదువుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది ఇది లైట్ షో ప్లేస్ అండి. ఇది మనం లైట్ షో ప్లేస్లో ఉన్నాం. లైట్ అండ్ సౌండ్ షో ఇది. ఇక్కడ నుంచి మనము కోట మొత్తాన్ని మనం చూడవచ్చు. ఇది ప్యాలెస్ అంటే కోటలోనే. ఇది కోట కింద నుంచి మనము లైట్ షో చూస్తున్నాం. లైట్ షో ఇప్పుడు లేదు ప్రస్తుతానికి, లాక్డౌన్ తర్వాత. మళ్ళీ అది ప్రారంభిస్తారేమో త్వరలో. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి రాణి మహల్. ఇది రాణి మహల్ లోపల చాలా బాగుంటుంది. మేము అక్కడ దాకా వెళ్ళలేదు, లోపల దాకా వెళ్ళలేదు. గడ్డి చాలా ఎక్కువగా పెరిగింది. సో మనం ఇక కొండపైకి వెళ్దాం. కొండపైకి వెళ్ళకముందు ఒక్కసారి నేను ఇటువైపు చూపిస్తాను. ఇదంతా పచ్చగా గ్రీనరీ ఉంది, ఎత్తైన చెట్లు, చాలా రమ్యంగా కనబడుతుంది, చాలా అందంగా కనబడుతుంది. ఇది మరి ఇక్కడ నుంచి మనము బహుశా ఇది రాణి మహల్, ఇది వెనక సైడు. ఇక్కడ నుంచి మనము కొండ ఎక్కుతున్నాం. కొండ ఎక్కడానికి మెట్లన్నీ అన్ఈవెన్గా ఉన్నాయి, ఈవెన్గా లేవు. కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని వెడల్పుగా ఉన్నాయి, కొన్ని పొట్టిగా ఉన్నాయి. సో మెట్లన్నీ కూడా సమానంగా లేవు. చిన్న చిన్న రాళ్ళల్లో నుంచి, పెద్ద పెద్ద రాళ్ళలో నుంచి కొండని చెక్కి మెట్లు కట్టినట్లుగా ఉంటుంది ఈ కోట. ఇది చాలా అందంగా ఉంది. 250 మెట్లు ఈ పైకి ప్యాలెస్ దగ్గరకు వెళ్ళాలంటే. కొంతమంది ఆ ప్యాలెస్ని మసీద్ అంటున్నారు, కొంతమంది ప్యాలెస్ అంటున్నారు. మరి ఆ శిలాపథకం మీద కూడా మసీద్ అని రాశారు. ఏదేమైనా ఇది ఒక కోట, రాజులు పరిపాలించేవారు. మొట్టమొదట కాకతీయుల చేత ఈ కోట కట్టబడిందని చరిత్ర చెప్తుంది. ఇది 1000 ఏండ్ల క్రితం ఈ కోటను నిర్మించారు కాకతీయులు. ఆ తర్వాత మరి మొఘల్స్, అలాగే నిజామ్స్, ఇంకా రకరకాల రాజులు దీన్ని పరిపాలించడం జరిగింది. ఈ కోట కరీంనగర్ హెడ్ క్వార్టర్స్గా, ఇక్కడి నుంచి మరి రాజులు కరీంనగర్ ఆ ఏరియాని, ఆ డిస్టిక్ని పరిపాలించడం జరిగిందని చరిత్ర చెప్తుంది. ఇక్కడ చూడండి, ఈ రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళల్లో నుంచి మరి చిన్న దారి పెట్టారు. దారిలో నుంచి ఆ మెట్లు కట్టారు. బహుశా రాళ్ళని చెక్కారో, మరి రాళ్ళు సందులో నుంచి ఆ మెట్లు కట్టారో
మనకి క్లారిటీ లేదు, బట్ స్టిల్ ఇది చాలా అమేజింగ్గా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత సగం కొండ ఎక్కిన తర్వాత మనకు రివర్ కనపడుతుంది, చాలా అద్భుతంగా కనపడుతుంది. చాలా పెద్ద రివర్ ఇది, మునేరు రివర్ చాలా పెద్దది. మనం ఎంత దూరం చూస్తే అంత దూరం మరి రివర్ కనబడుతూనే ఉంటుంది, నది. ఇప్పుడు ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు అక్కడక్కడ కూర్చోడానికి మరి టూరిజం వారు మరి బెంచెస్ లాగా వేశారు రెస్ట్ తీసుకోవడానికి. ఇక్కడ చూడండి, కొండల మధ్యలో నుంచి పెద్ద పెద్ద బండల మధ్యలో నుంచి ఈ మెట్లు కట్టడం జరిగింది. ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉన్నాయి, మరి జిగ్జాగ్లో ఉంది కొన్ని చోట్ల. ఇక్కడ చూడండి, చిన్న ఎంట్రన్స్ ఇది, కానీ చాలా అద్భుతంగా రాళ్ళ మీద రాళ్ళు పేర్చారు. ఒకే రాయితో కట్టినట్లుగా ఉంది. కొన్ని ఎంట్రన్సెస్ ఒకే రాయితో కట్టారని మనం గమనించగలం. ఇక్కడ చూడండి, మళ్ళీ 2 పెద్ద రాళ్ళ మధ్యలో నుంచి చిన్న ఎంట్రన్స్ లాగా మెట్లు కంటిన్యూస్గా ఎక్కటానికి మరి కట్టడం జరిగింది. ఇది చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఎక్కాము, మళ్ళీ కిందకు చూస్తే అక్కడ దూరంగా మనకి రివర్ కనపడుతుంది, నది. అలాగే మనం వచ్చిన ప్లేస్ని చూడండి, గమనించండి. చిన్న ఎంట్రన్స్లో నుంచి 2 పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళ నుంచి, సందుల్లో నుంచి మనకి మెట్లు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. మనం చూస్తే దూరంగా మరి సెక్యూరిటీ గార్డ్స్ ఈ ఫోర్ట్ని కాపాడటానికి కోసం సోల్జర్స్. ఇక్కడ చూడండి, 2 బండలు మధ్యలో నుంచి మళ్ళీ మెట్లు ఎలా కట్టారో. ఇక్కడ ఒక చిన్న గోడ మనం చూస్తాం. ఆ గోడకి సందులు ఉన్నాయి, చిన్నవి. అక్కడ గార్డ్స్ మరి కాపలా కోసం అది పెట్టుంటారు. ఎవరినో అడిగితే బాణాలు వేయటానికి ఆ సందులు, ఆ చిన్న రంధ్రాలు కాపలాదారులు మరి సైనికులు వాడుకుంటారని చెప్పారు. ఇక్కడ మెట్లు ఇక్కడ నుంచి ఎక్కువ ఉండవు. మనము ఇక ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం పైకి ఎక్కడానికి. అక్కడ మనం చూస్తుంది బుర్జ్. అది సైనికులు కాపలా ఉండటానికి పిరంగులు అక్కడ పెట్టుకొని మరి నీటి నుంచి అటాక్ చేయడానికి, శత్రువు వస్తే అక్కడికి వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ఆ పిరంగులు వాడతారని మనం గమనిస్తున్నాం. ఇక్కడ చిన్న మరి బుర్జులు కనపడుతున్నాయి. అవి చిన్నవి లాగానే ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక బుర్జు, 2 బుర్జులు మనము మరి చూస్తాం. ఇందులో ఎక్కి అక్కడికి దాకా మనం వీడియోలో కూడా చూస్తాం. అక్కడ బుర్జు పైకి కూడా ఎక్కి మనము దానిపైన ఏముందని చూద్దాం, పిరంగి ఎలా ఉందని కూడా చూద్దాం. సో ఇది ఈ మెట్లు మరి ఆ ప్యాలెస్కి వెళ్తున్నాయి. ఎత్తైన ఈ కొండ శిఖరం పైన, అంటే పైన ఈ ప్యాలెస్ పైన ఉన్న దానికి దారిది. సో ఈ చిన్న మెట్లు చాలా ఈజీగా ఉన్నాయి వెళ్ళటానికి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ కొండపైకి ఎక్కాము. మనం ఒక్కసారి మన చుట్టూ ఏముందని చూద్దాం, గమనిద్దాం. ఎంత కష్టపడి ఈ కొండపైన ఎక్కినా కూడా మనము ఆ కష్టం వ్యర్థం కాలేదు అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చుట్టూ నీళ్ళే ఉంటాయి. చూడండి, యవనస్తులు, యంగ్ పీపుల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. అక్కడ దూరంగా ఉన్నది పిరంగి బుర్జ్ అంటారు. బుర్జు మీద సెక్యూరిటీస్ మరి సోల్జర్స్ కాపలా ఉంటారు. మరి దీని పక్కనే నేను ఇక్కడ చూస్తే ఒక చిన్న గుహలాగా ఉంది. ఆ గోడ మధ్యలో నేను చూస్తే ఆ గోడ మధ్యలో గుహ ఏంటని చూసినప్పుడు లోపల అటునుంచి ఇంకొక ద్వారం ఉంది. 2 పిల్లర్స్ లాగా ఉండి ఆ ద్వారము డైరెక్ట్గా చూస్తే కనపడదు. అటువైపు మరి ఎల్ షేప్లో ఉంది అది. ఇప్పుడు నేను అటు వెళ్ళట్లేదు. సో మళ్ళీ నేను పైకి వెళ్దామనే మనకున్న టైంలో పైకి వెళ్దామని ఆతృతగా నేను పైకి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక బుర్జ్ ఉంది, పైన సెక్యూరిటీ ఉంటుంది. అలాగే పిరంగితో వాళ్ళు కాపలా కాస్తారు. సో ఇక్కడ మనము ప్యాలెస్కి వచ్చాం. చాలా బాగుంటుంది. ఇది 1000 సంవత్సరాల ఆల్మోస్ట్ ఈ ముస్లిం రాజులు దీన్ని ఆక్యుపై చేసుకునే వారికి 1600 శతాబ్దంలో దీన్ని ఆక్యుపై చేసుకున్నారు. బహుశా అప్పుడే కట్టి ఉంటారని నా భావన. అంతకుముందు 1000 సంవత్సరాల క్రితం కాకతీయుల రాజులు ఈ ఫోర్ట్ని కట్టారు.
ఈ కోటను కట్టడం జరిగింది. వాళ్ళు కట్టిన దగ్గర నుంచి సెంచరీస్ అంటే శతాబ్దాలు గడిచిన కొద్దీ ఈ కోటకి మార్పులు చేర్పులు జరిగినాయి. వాళ్ళకి ఇష్టమైన రీతిలో రాజులు, ఆ తదితర రాజులు వాటిని కట్టుకోవడం జరిగింది అని చరిత్ర చెప్తుంది. మరి ఇక్కడ ప్రక్కనే చూడండి, ప్యాలెస్ పక్కనే ఒక బుర్జ్ ఉంది, కాపలా కాయడం కోసం సైనికులు. మరి ఇటు చూస్తే ప్రహరీ గోడ ఉంది. ఈ ప్రహరీ గోడ మీద నుంచి చూస్తే చాలా అద్భుతంగా మరి రివర్, చాలా అందమైన మునేర్ నది కనబడుతుంది. మరి ప్యాలెస్ చూడండి ఎంత అందంగా ఉందో. మనం దగ్గరకు కూడా వెళ్ళి ప్యాలెస్ పైన, దానిపైన డిజైన్, అలాగే దాని లోపల డిజైన్స్ కూడా మనం చూస్తాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. ఈ ప్రహరీ గోడ కింద ఒక ఎంట్రన్స్ చూసారా? ఆ ఎంట్రన్స్లో నుంచి చూస్తే కింద భాగం మొత్తం కనబడుతుంది. సైనికులు బహుశా సంకేతాల కోసం, మరి కమ్యూనికేషన్స్ కోసము, వారు మూగ సైగలు చేసుకోవడం కోసమో మరి ఏంటో, మరి అద్భుతంగా ప్రతి ద్వారము, ప్రతి ఎంట్రన్స్ మరి మనం చూస్తాం. ఇక్కడ ఇటు నుంచి చూస్తే చిన్న గ్రామం కూడా కనపడుతుంది మనకి. ఎలగందల గ్రామం మొత్తం కనపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం పైన ఉన్నాం ఇప్పుడు ప్యాలెస్ దగ్గర. ఇక్కడ 2 చిన్న ద్వారాలు మనకు కనపడుతున్నాయి. ఈ ద్వారం ఎటు నుంచి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. సో ఈ ద్వారాలు మనం చూస్తాం వెళ్ళేటప్పుడు. ఈ ద్వారంలో నుంచి కింద సెక్యూరిటీ గార్డ్స్ కోసం కట్టారో మరి ఏంటో మనకైతే తెలియదు. అది చాలా క్లియర్గా కనపడుతుంది. అది మాత్రమే వ్యూలో కనబడుతుంది. ఆ ఎంట్రన్స్లో, ఆ ద్వారంలో చూస్తే చాలా అద్భుతం అనిపించింది నాకు. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆ రోజుల్లోనే. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూస్తున్నా, అదే ద్వారంలో నుంచి చూస్తున్నాను నేను. కింద ఒక చిన్న ప్యాలెస్ టైపు, చిన్న మసీద్ టైప్లో కనపడుతుంది. అది ఒక్కటే కనపడుతుంది, ఇంకా చుట్టుపక్కల ఏమీ కనపడటం లేదు. చాలా అద్భుతంగా వారు దీనికోసమే, మరి సంకేతాల కోసము, కమ్యూనికేషన్స్ కోసము, సోల్జర్స్ శత్రువులు అటాక్ చేసేటప్పుడు మరి సంకేతాలు ఇచ్చుకోవడం కోసం, నాకైతే తెలియదు. కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా. ఇక్కడ కొలను మనం చూస్తున్నాం. కొలను చూడండి ఫ్రెండ్స్, ప్యాలెస్ నుంచి 1-2 అడుగులు వేస్తే మనకు పెద్ద రివర్, ఎంతో అందమైన నది మనకు కనబడుతుంది. చూడండి, ప్యాలెస్ పక్కన మనము ప్యాలెస్ ముందున్నటువంటి కొలన్ని మనం చూస్తున్నాం. ఆ కొలంలో స్నానాలు చేసేవారు, మరి ఏం చేసేవారు మనకు తెలియదు. కానీ ఇక్కడ చూడండి, ప్యాలెస్ పక్కన ఇంకొక ఎంట్రన్స్ లాగా, ఒక కిటికీ లాగా ఉంది. అందులో నుంచి మనం చూద్దాం ఏముంటుందో గమనిద్దాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చుట్టుప్రక్కల పొలాలు, మరి పచ్చదనం, నీరు, మరి ఆహ్లాదకరమైన వాతావరణం కనబడుతుంది కదా. దాని పక్కనే మళ్ళీ బుర్జు ఉంది, చూశారు కదా. బుర్జు అంటే కాపలాదారులు, సైనికులు దాని మీద నుంచి పిరంగులు వీటిని పెట్టుకొని కాపలా ఉంటారు. ఫోర్ట్కి ప్రొటెక్షన్గా ఉంటారు. శత్రువులు ఎక్కడి నుంచైనా దాడి చేయొచ్చని గమనిస్తూ ఉంటారు. మరి ఇది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం మళ్ళీ బయటికి వెళ్తున్నాం ఆ ఎంట్రన్స్లో నుంచి. సో ఈ పిల్లర్స్ చూడండి, ఇవి 4 పిల్లర్స్గా ఉండేవి పురాతన కాలంలో. మరి కాలక్రమేణా ఈ పిల్లర్స్ ఇప్పుడు 2 మిగిలినాయి. ఊగుతున్న పిల్లర్స్ అనేవారంట. ఇప్పుడు 2 పిల్లర్స్ మాత్రం మిగిలినాయి. 4 పిల్లర్స్ ఉండేవి ఇంతకుముందు. అది శిథిలావస్థకు వచ్చింది ఈ యొక్క మసీదు, మరి ప్యాలెస్ కూడా. చూడండి, చెక్కులు లేచిపోతూ ఉన్నాయి. కానీ డిజైన్స్ కూడా ఇప్పటికీ మనం గమనించవచ్చు. ఇంటీరియర్ డిజైన్స్ అందమైన పూల అలంకరణతో, పూలు వలె ఈ పూల్లాగా వీటిని అలంకరించారు. చాలా అందంగా తీర్చిదిద్దారు. అప్పట్లోనే ఎంత సౌందర్యంగా ఈ గోడలు అలంకరింపబడ్డాయో చూడండి ఫ్రెండ్స్. చాలా అద్భుతం అనిపించింది నాకు. పిల్లర్స్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మనం గమనిస్తే ప్రతి ఒక్క చోట ఏదో ఒక ఫ్లవరో, ఏదో ఒక ట్రేసెస్, ఏదో సంథింగ్, ఒక లైన్, ఒక ఫ్లోరల్ డిజైన్సో, మరి ట్విస్ట్స్ అండ్ కర్వ్స్, రకరకాలుగా అందంగా ఈ గోడల్ని తీర్చిదిద్దటం జరిగింది. ఈ గోడలు మరి జనరల్గా మనము హైదరాబాద్లో, తెలంగాణ, లేకపోతే ఇండియాలో ఉంటున్న మనము ఇట్లాంటి డిజైన్స్ ఎక్కడైనా చూడొచ్చు. ఇది నైజాం రాజులు, అలాగే
ఆ, అరబ్బీయుల దగ్గర నుంచి మనము ఈ డిజైన్స్ని మనం ఎక్కువగా చూస్తాం. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ బుర్జ్ ఈ ప్యాలెస్ పక్కనే, ఇది ప్యాలెస్ అని అంటున్నాను నేను, మాన్యుమెంట్ ఇది, మరి కొందరు మసీద్ అని అంటున్నారు. ఏదైనా మటుకి పక్కనే మనము సెక్యూరిటీ కూడా చూడవచ్చు బుర్జ్. దానిపైకి ఎక్కడానికి మనం ట్రై చేద్దాం. ఈ డిజైన్స్ చూడ ఎంత బాగున్నాయో. ఈ పిల్లర్ చూడండి, 2 పిల్లర్స్లో ఒక పిల్లర్ మళ్ళీ శిథిలావస్థలో ఉంది. ఈ ప్యాలెస్ చూడండి ఆన్ టోటల్గా ఎంత బాగుందో. దాని ముందు ఒక కొలను ఉంది. ఇక్కడ స్నానాలు చేసేవారో మరి మొహం కాళ్ళు చేతులు కడుక్కునేవాళ్ళో మనకైతే క్లారిటీ లేదు ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా ఉంది. కొండపైన నీళ్ళు ఎలా వచ్చాయో, మరి నీళ్ళు ఎలాగా ఇక్కడ ఫ్రెష్ వాటర్ ఎలాగా నింపుకునేవారో మనకు తెలియదు. బట్ ఇట్ ఈస్ రియల్లీ అమేజింగ్. చూడండి, ఇప్పుడు మనము ప్యాలెస్ పైకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఈ ప్రక్కనే ఉన్న బుర్జ్ పైకి కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం. అక్కడ పిరంగిని మనం చూద్దాం. నేను ఇప్పుడు వెళ్తున్నాను. అక్కడ దూరంగా ఉన్న ఆ బుర్జ్ని చూస్తున్నారా? రివర్ ప్రక్కనే ఉన్నట్లుగా ఉంది కదా, కానీ రివర్కి ఆ బుర్జ్కి కొంచెం దూరమే ఉంది. గార్డ్స్ కోసం దాన్ని అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ కూడా దానిపైన కూడా ఒక పిరంగి మనం చూస్తాం. ఈ డిజైన్స్ చూడండి, ప్యాలెస్ డిజైన్స్ ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో కదా. ఇక్కడ నుంచి మనం చూస్తే ఊరు మొత్తం కనపడుతుంది. రివర్ ఒక పక్కన రివర్ మొత్తం ఉంటుంది. ఇటువైపు లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం గ్రామం, ఊరు కనపడుతుంది. ఈ బుర్జ్ పైకి మనం వెళ్తున్నాం. ఇక్కడ స్క్వేర్ షేప్లో బుర్జ్ ఉంది కదా, ఈ బుర్జ్ పైకి మనం వెళ్ళట్లేదు ఇప్పుడు ప్రస్తుతం. రైట్ సైడ్లో ప్యాలెస్ పైకి వెళ్తున్నాం. ప్యాలెస్ పైకి మనకి మెట్లు కనపడుతున్నాయి. యాక్చువల్గా ఇది ప్యాలెస్ పైకి వెళ్ళే మెట్లు కాదు, కానీ బుర్జ్ పైకి వెళ్ళే మెట్లు. ప్యాలెస్ పక్కనే ఒక బుర్జ్ లాగా ఉంది. ఆ బుర్జ్ ఉంది. ఆ బుర్జ్ పైకి వెళ్ళటానికి మెట్లు ఇవి. ప్యాలెస్కి ఇంకొక వైపు నుంచి మెట్లు ఉన్నాయంట. సో అది నేను వెళ్ళలేదు. చూడండి, పిల్లర్స్ సేమ్ చార్మినార్ పిల్లర్స్ లాగా ఉన్నాయి. 4 పిల్లర్స్ ఉన్నాయంట దీనిపైన, కానీ ఇప్పుడు 2 పిల్లర్స్ మాత్రం మిగిలినాయి. చూడండి నది ఎలా కనపడుతుందో. ఇప్పుడు మనం ప్యాలెస్ పక్కనే ఉన్న బుర్జ్ పైకి వెళ్తున్నాం. బుర్జ్ పైన పిరంగి మనం చూస్తున్నాం. ఈ పిరంగి చాలా పొడవు ఉంది. మరి దాని ప్రక్కనే ఏదో సమ్ ఐరన్ మనకు కనబడుతుంది. అది ఏంటో నాకు అర్థం కాలేదు. సో ఫ్రెండ్స్, దీనిపైన నుంచి చూస్తే ప్యాలెస్ కూడా దానికంటే హైట్ తక్కువగానే కనపడుతుంది, పిల్లర్స్ తప్ప. సో ఇక్కడ నుంచి చూస్తే మొత్తం మనకి ఇటు రివరు, పొలము, అలాగే ఎలగందుల విలేజ్, ఇలా మనకి చూస్తే ప్రపంచం అంతా కనపడినట్లుగా ఉంది. నాకు తెలిసి బహుశా ఇదే హైయెస్ట్ ప్లేస్ ఈ ఫోర్ట్కి. ఆ పిల్లర్స్ తప్ప, పిల్లర్స్ అయితే మనం ఎక్కలేం బహుశా నాకు తెలిసి. సో ఇది ఎంత అద్భుతంగా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇదంతా రివర్, చాలా పెద్దది మునేర్ నది. ఇది ఒక డ్యామ్ కూడా ఇక్కడ దీనికి ఉంది. మరి ఇక్కడ నుంచి చూస్తే ఇంకొక బుర్జ్ కనపడుతుంది. ఆ బుర్జ్కి కింద ఒక ద్వారంలాగా కనిపిస్తుంది కదా, అక్కడికి కూడా మనం వెళ్తున్నాం. నేను అనుకున్నాను అందులో ఏదో ఒక రూమ్ ఉంటుందని అనుకున్నాను. ఆ బుర్జ్ కింద పైకి మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లు పైకి మనం వెళ్ళాం ఇప్పుడు. ఎందుకంటే అక్కడ ఏమి ఉండదు, జస్ట్ సైనికుల కోసం అది ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి వెళ్ళటానికి కొద్దిగా కష్టమే, ఎందుకంటే పక్కనే ఒక లోయలాగా ఉంది. సో నేను తిరిగి వెళ్తున్నాను, ఈ బుర్జ్ చుట్టూ తిరిగి వెళ్తున్నాను. ఆ చిన్న ఎంట్రన్స్లో ఏముందని నేను కనుక్కుందామని ట్రై చేశాను.
మరి మీరే చూడండి అక్కడ ఏముంటుందో మనం కనుక్కుందాం. చిన్న అడ్వెంచర్ చేద్దాం ఇప్పుడు. సో నథింగ్ ఈజ్ దేర్, సర్ప్రైజ్ ఏం లేదు అక్కడ. అది సెక్యూరిటీ పోస్ట్ లాగా పెట్టారు. అంటే ఒక సోల్జర్ కానీ ఇద్దరు సోల్జర్స్ కానీ అక్కడ కాపలా ఉండటం కోసం పెట్టి. ఇక్కడ రాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఒక రాయికి కంపారిజన్ లేదు. చాలా పెద్దగా ఉన్నాయి కొన్ని రాళ్ళు చిన్నగా ఉన్నాయి, కొన్ని మీడియం సైజులో ఉన్నాయి. మరి ఇప్పట్లో అంతంత పెద్ద రాళ్ళు పెట్టి ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయరు నాకు తెలిసి. సో అలాంటి రాళ్ళను ఇంత ఎత్తైన కొండ మీదకి ఎలా తెచ్చారో ఎలా కట్టారనేదే విశేషం. ఇక్కడ మనం వచ్చాం. ఇక్కడ ఒక చిన్న ఎంట్రన్స్ లాగా ఉందని చెప్పాను కదా, ఇక్కడ ఏమీ లేదు. ఒక చిన్న గుహలాగా ఉంది. పైన రూఫ్ అంతా క్లోజ్ ఉంది, రెండు ప్రక్కల క్లోజ్ ఉంది, కింద కూడా క్లోజ్ ఉంది. సో నథింగ్ ఈజ్ దేర్. వీఆర్ మూవింగ్ అహెడ్. మనం మళ్ళీ వెళ్తున్నాం, కొండ దిగి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ప్రక్కనే ఒక చిన్న గోతిలాగా ఉంది, అందుకే నేను అటు నుంచి రాలేదు. సో ఎటు చూసినా మనకు రివర్ కనపడుతుంది. చాలా అద్భుతంగా, చాలా అమేజింగ్గా అనిపిస్తుంది. ఈ మెట్లు చూడండి, ఇది కొండ జాతి తొండ. అలాగే చూడండి ఇక్కడ నుంచి మనం ఒక బావిలాగా ఉంది ఇక్కడ. బహుశా అక్కడ మనకి సోల్జర్స్కి నిలబడడానికి గార్డ్స్ లాగా అటు రివర్ నుంచి శత్రువులు వస్తుంటే గమనిస్తున్నట్టున్నారు. బహుశా గమనిస్తానికి పెట్టినట్టున్నారు. చూడండి ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది, కొండల మధ్యలో నుంచి ఎంట్రన్స్ ఉంది. సో ఇది మనం బయటికి వెళ్తున్నాం, కిందకి వెళ్తున్నాం. సో సేమ్ దారిలో నుంచి వెళ్తున్నాం. నేను ఈ రోజున ఎక్కువగా చూడలేదు. ఈ ప్యాలెస్ మొత్తం చూడాలంటే చాలా టైం పట్టేటట్లుంది. అదిగాక ఈ వర్షాకాలంతో చెట్లన్నీ పెరిగిపోయినాయి. మరి లాక్డౌన్ కారణంగా ఈ కరోనా వైరస్ సీజన్లో బహుశా ఈ మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా దీన్ని పట్టించుకోవట్లేదు ఎవరు. ఎక్కువగా మరి మళ్ళీ స్టార్ట్ అవుతుందేమో బహుశా. కానీ ఇప్పటి వరకు అయితే ఇది ఇట్లా ఉంది. టూరిస్ట్స్ అయితే వస్తున్నారు, విజిటర్స్ వస్తున్నారు, వెళ్తున్నారు. ఇక్కడ చూడండి మేకలు మనం గ్రీనరీలో చక్కగా మేస్తున్నాయి. ఇది ప్యాలెస్లో అంటే కోట లోపలే కింద భాగంలో. ఇక్కడ నుంచి కొన్ని మళ్ళీ ద్వారాలు ఉంటాయి. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తున్నాం. ఈ ప్యాలెస్ మొత్తం డీటెయిల్డ్గా చూడాలంటే చాలా టైం పడుతుందండి. అట్లీస్ట్ 1 అవర్ 1.5 అవర్ పడుతుంది ఎంత ఫాస్ట్గా చూసినా. ఇక్కడ నుంచి ఇంకొక ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి రూమ్స్ ఉన్నాయి, ఎలా ఉంది అనేది మనకు తెలియదు. మనం జస్ట్ పైకి ఎక్కి కిందకి దిగుతున్నాం అంతే. ఇక్కడ ఒక మేక హలో చెప్తుంది చూడండి. గార్డ్స్ ఉండే ప్లేస్ ఇది. సో నేను ఇందాక చెప్పాను కదా, అక్కడ పైనుంచి ఒక చిన్న ద్వారంలో చూస్తే ఇది కనపడుతుందని చెప్పి. ఇదే అండి, ఇది చాలా దూరంలో ఉంది. మేము అక్కడ దాకా వెళ్ళలేకపోయాం, గడ్డి చాలా పెరిగిపోయింది. సో టైం కూడా లేదు మాకు. మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళాం, 4 గంటల లోపలే మేము కిందకు వచ్చేసాం. చూడ్డానికి కూడా అంత టైం లేదు. ఇందులో ఎవరు గైడ్ ఉండరు మనకి, మనం జస్ట్ హిస్టరీ చదువుకొని వచ్చి చూడటమే. కానీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఏ హిస్టరీ తెలియదు, అసలు ఇక్కడ ప్యాలెస్ ఉందని కూడా తెలియదు. నేను వేరే వాళ్ళతో వచ్చాను. సడన్గా ఒక కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్ళాల్సిన జర్నీలో ఇది సడన్గా విజిట్ చేయాల్సి వచ్చింది. విజిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఇలాంటి గోల్కొండ లాంటి ఫోర్ట్స్, ప్యాలెసెస్ ఇంకా ఎన్నో ఉన్నాయని కూడా నేను తర్వాత చూశాను. ఇందులో ఆ కోటలలో మరి గోల్కొండ కోటల లాంటి కోటలలో ఈ కోట చాలా అద్భుతమైన కోట. గోల్కొండతో ఇది కంపేర్ చేయలేము. గోల్కొండ వేరు, ఇది వేరు. ఇది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది. గోల్కొండ సిటీ మధ్యలో ఉంది, మరి ఇది సిటీ బయట ఉంది. దీని చుట్టూ మునేరు నది ఒకటి ఉంది. మునేరు నది డ్యామ్ కూడా మనకి ఇక్కడ నుంచి దూరం నుంచి కనబడుతుంది. అది చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మరి చుట్టూ పొలాలు, ఎంతో గ్రీనరీ, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లని గాలి. మనం ఎంత కష్టపడి 250 మెట్లు ఎక్కి వెళ్ళినా ఆ కష్టం వ్యర్థం అనిపించదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఇది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది లైఫ్ టైంలో. ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో ఉంది కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల వారు ఖచ్చితంగా
ఏదో ఒక రోజు టైం తీసుకొని ఇది చూడాల్సిందే ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ అ గ్రేట్ డే. ఇలాంటి వీడియోస్తో నేను ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ వెల్కమ్. యాజ్ ఆల్వేస్, గాడ్ బ్లెస్.